ఎన్ని గేదెలతోటి ఈ ఫామ్ స్టార్ట్ చేశారండి? మొదట 20 గేదెలతో స్టార్ట్ చేశానండి. స్టార్టింగ్ 20 గేదెలు. 20 గేదెలు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు వచ్చేసరికి 60 గేదెలు ఉన్నాయి. 60 గేదెల దాకా. ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారండి ఇది? 6 సంవత్సరాలు అవుతుందండి. 2018లో స్టార్ట్ చేశాను. ఓకే. 2018లో స్టార్ట్ చేసి తర్వాత అప్పుడు 20 గేదెలు తెచ్చాను. తర్వాత మెల్లమెల్లగా పెంచుతూ నాకు స్టేజ్లో ఏమైందంటే గేదెలు ప్లస్ దూడలు 2 కలిపి 120 దాకా వెళ్ళినాయి. ఓకే. కాకపోతే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా నేను లీజీ సైట్లో వేసాను. ఓన్ సైట్కి వచ్చేటప్పటికి ఇది కొంచెం కంజెస్టెడ్ ఉండడం వల్ల తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందు 120 ఉండే నా దగ్గర. ఏ రకమైన గేదెలు ఉన్నాయండి మా దగ్గర? మొత్తం ముర్రా జాతి అండి. మొత్తం ముర్రా జాతి హర్యానా నుంచి తీసుకొచ్చినాయి. తర్వాత బ్రీడ్ డెవలప్మెంట్ కింద నేనే చాలా మంది రైతులకి పడలు ఇచ్చాను. మీ దగ్గర ఉన్న నా దగ్గర పుట్టినవి బ్రీడ్ 7. ఓకే. సో మీ 7 కూడా ఎక్కడ ఇంతకుముందు అయితే హర్యానా నుండే తీసుకొచ్చామండి. రీసెంట్ కాలంలో ఏంటంటే ఇక్కడ లోకల్లో తీసుకున్నాం. ఇక్కడ కూడా మంచి బ్రీడ్లు జరుగుతున్నాయి. మంచి జరుగుతుంది 7 కాబట్టి ఇక్కడ లోకల్లో తీసుకుంటున్నాం. అంటే 7 తీసుకొస్తున్నారు లేదా ఏదైనా దున్నపోతు లాంటి 7 తీసుకుంటాము. ఎట్ ది సేమ్ టైం మా దగ్గర ఉన్న వాటిల్లో తల్లి తండ్రి 2 బాగా ఉండే, అంటే తల్లి హీలింగ్ చూసుకుంటాము. తర్వాత వాటి ఇమ్యూనిటీ, తర్వాత వాటి బాడీ స్ట్రక్చర్ అన్నీ చూసుకొని వాటి పుట్టిన దూడని ఏదైతే మెయిల్ ఉంటుందో దాన్ని మళ్ళీ పెంచి మా దగ్గర అదే చూసుకున్నాం. ఎవ్రీ 3 ఇయర్స్కి జనరేషన్ మారుస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి అది కన్సీవ్ చేయడం స్టార్ట్ అయితే అక్కడ నుంచి 3 ఇయర్స్ లేదా 2.5 ఇయర్స్ తర్వాత మళ్ళీ దున్న మార్చుకుంటాం మా దగ్గర వచ్చిన దాంట్లోనే. అట్లా చేసుకుంటూ వస్తే ఇప్పుడు పుట్టిన దూడలు మంచి బ్రీడ్ వస్తున్నాయి.